మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, టీజేఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఎమ్మెల్సీ సుప్రీంకోర్టులో బ్రేక్ అని మనం ఒక వార్త చూసాం. మరి దానిపైన కొందరు బీఆర్ఎస్ నాయకులు, కొందరు కుట్రదారులు తప్పుడు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి అది వచ్చే నెల 17 రోజున వాయిదా పడిన విషయం మనందరికీ తెలుసు. తీర్పు ఆ రోజు చూద్దాం. కానీ ఇక్కడ కోదండరామ్ గారి వ్యక్తిత్వాన్ని, కోదండరామ్ గారి రాజకీయ భవిష్యత్తును, కోదండరామ్ గారి విలువలను తగ్గిస్తూ ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనిపైన, దీని వెనుక పాత్రధారులు, సూత్రధారులు కేటీఆర్ గారు ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు కూడా తెలుసు కోదండరామ్ గారి వ్యక్తిత్వం ఏమిటి, అతని విలువలు ఏమిటి, అతని ఆలోచనలు ఏమిటి అని అతనికి తెలుసు. కానీ కోదండరామ్ గారిని తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ సమాజంలో చులకన చేసే ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ మేధావులకు తెలుసు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో సాగరహారం కానీ, సకల జనుల సమ్మె కానీ, మిలియన్ మార్చ్ కానీ, ఇలా గొప్ప గొప్ప పెద్ద పెద్ద కార్యక్రమాలు కోదండరామ్ గారు ముంగడుండి నడిపిన వ్యక్తి. ఆ రోజు కేసీఆర్ ప్రకటన చేసి పక్కకుంటే కోదండరామ్ గారు జేఏసీగా ఈ కార్యక్రమాలను నడిపి రాష్ట్రం సాధించిన వ్యక్తి కోదండరామ్ గారు. ఇవాళ ఇలాంటి గొప్ప నాయకుడి పైన, గొప్ప వ్యక్తి పైన కేటీఆర్ కుట్రలు పండుతూ అతని విలువలను తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ కేటీఆర్ గారు ఇంకా కలలు కంటా ఉన్నారు. భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తాం, మాదే అధికారం, మేమే ముఖ్యమంత్రులమని కలలు కంటా ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పులు కావడానికి కారణం వారి కుటుంబం మాత్రమే. ఈ రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో నెట్టబడి, ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభానికి వచ్చి, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం కావడానికి కారణం కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే. వాళ్ళ 100కు 100% వాళ్ళకు శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది వాళ్ళకు శిక్షలు వేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర సొమ్మును, ఈ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి విదేశాల్లో పెట్టుబడులు పెట్టి అక్రమంగా సంపాదించి ఆ డబ్బుతోని మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం, ఒక కుట్ర జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ సమాజం గ్రహించాలని మేము కోరుకుంటూ, ఇవాళ ఇలాంటి కుట్రలను భవిష్యత్తులో కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ సమాజం వీటన్నింటినీ నమ్మకుండా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా వాస్తవాలను తెలుసుకొని మరి ప్రజలలో చైతన్యం నింపి ముందుకోవాలని కోరుకుంటూ, నా పేరు కర్రె సతీష్ యాదవ్, తెలంగాణ జనసమితి పార్టీ కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుడిని. ధన్యవాదాలు.